ఆ రోజు వైద్య చరిత్రలోనే ఒక మనిషి చేసిన ఆవిష్కరణ ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది బ్రతికేలా చేసింది. ఆ వ్యక్తి ఎవరు, ఆయన చేసిన ఆవిష్కరణలు ఏంది, ఆయన ఎలా వైద్య చరిత్రను మార్చేశాడు, ఇలా ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. విలియం జోహన్ కోల్ప్ 1911 ఫిబ్రవరి 14న నెదర్లాండ్స్లోని లెయిడెన్ అనే పట్టణంలో జన్మించాడు. తన తండ్రి పేరు డాక్టర్ జాకబ్ కోల్ప్. కోల్ప్కి చిన్నతనం నుంచి వైద్య శాస్త్రం పైన ఆసక్తి ఉండేది. 1937లో లెయిడెన్ విశ్వవిద్యాలయంలో ఎండి పూర్తి చేసుకున్న తర్వాత గ్రోవింగన్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డిలోకి చేరాడు. తను వైద్య విధానాలు చదువుతున్న సమయంలో తన కళ్ళ ముందు 22 యువకుడు కిడ్నీ వైఫల్యంతో మరణించడాన్ని చూసిన కోల్ప్ అప్పుడే నిర్ణయించుకున్నాడు, కృత్రిమ మూత్రపిండాలపై పరిశోధనలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయినా అది రెండో ప్రపంచ యుద్ధ కాలం, చుట్టూ యుద్ధాలు జరుగుతున్నాయి. సరైన పరికరాలు లేదు, అవసరమైన టెక్నాలజీ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. అయినా కోల్ప్ వెనక్కి తగ్గకుండా పాత కారు భాగాలు, నారింజ రసం డబ్బాలు, పాసింగ్ సాసేజ్, ఉప్పు నీటి ట్యాంకు, వుడ్ ట్యాంకు వంటి సాధారణమైన పరికరాలను ఉపయోగించి ఒక యంత్రాన్ని తయారు చేశాడు. 1943లో ఆ యంత్రం ద్వారా ఒక రోగికి చికిత్స చేశాడు. ఫలితం రాలేదు. మళ్ళీ ప్రయత్నించాడు. మళ్ళీ విప్లవం. ఇలా 1 కాదు 2 కాదు 15 మంది రోగులను కాపాడలేకపోయాడు. కోల్ప్ వెనక్కి తగ్గకుండా ప్రతి వైఫల్యం నుంచి నేర్చుకుంటూ యంత్రాన్ని ఇంకా మెరుగ్గా తయారు చేశాడు. సరిగ్గా 1945లో ఒక 67 మహిళ తీవ్రమైన కిడ్నీ వైఫల్యంతో ఆసుపత్రికి వచ్చింది. ఆమె పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఈసారి కోల్ప్ యంత్రాన్ని ఉపయోగించాడు. గంటలు గడిచింది. అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా 11 గంటల తర్వాత ఆ 67 మహిళ ప్రాణంతో బయటపడింది. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి విజయవంతమైన డయాలిసిస్ చికిత్స. సక్సెస్ అయిన తర్వాత కోల్ప్ డయాలిసిస్ యంత్రాన్ని దాచుకోలేదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యూరోప్, పోలాండ్ వంటి దేశాలకు పంపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు కూడా ఉచితంగా పంపించాడు. 1950లో అమెరికాకు వెళ్లి అక్కడ యుఎస్ పౌరసత్వం పొంది కృత్రిమ అవయవాలపై పరిశోధనలు చేశాడు. ఆర్టిఫిషియల్ హార్ట్, లంగ్స్ వంటి పరికరాలపై కూడా ఎన్నో పరిశోధనలు చేసి 1982లో ఒక రోగికి కృత్రిమ గుండెని అమర్చి అది 6 నెలలతో పాటు పనిచేసింది. ఇది వైద్య రంగంలోని మరో విజయవంతమైన చికిత్స. కోల్ప్ ని అందరూ కృత్రిమ అవయవాల పితామహుడు అని పిలుస్తారు. కోల్ప్ 120కి పైన ఎన్నో అంతర్జాతీయ అవార్డులను అందుకున్నాడు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది డయాలిసిస్ చేసుకుంటున్నారంటే దానికి కారణం విలియం జోహన్ కోల్ప్. విలియం జోహన్ కోల్ప్ 2009 ఫిబ్రవరి 11 తన 98వ పుట్టినరోజు 3 రోజుల ముందు విలియం జోహన్ కోల్ప్ మరణించాడు. తను మరణించిన ఆయన ఆవిష్కరణలు ఇంకా జీవించే ఉన్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది డయాలిసిస్ చేసుకుంటున్నారంటే దానికి కారణం విలియం జోహన్ కోల్ప్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ మీ అజిత్. జై హింద్.